ఈరోజు మార్నింగ్ సెషన్‌లో జరిగినటువంటి టీజీ టెట్ 2025లో సైకాలజీ నుండి అండ్ తెలుగు నుండి వచ్చిన క్వెషన్స్ మనకు కొందరు మెసేజ్ చేశారండి. అవి చూద్దాము. సైకాలజీ నుండి అయితే ఏమేమి వచ్చాయో చూద్దామండి. సైకాలజీలో నుండి బ్రూనర్ గురించి, వైగోట్స్కీ, స్కిన్నర్, చామ్స్కీ, ఆర్టీ యాక్ట్ 2009, ఎన్‌సీఎఫ్ 2005 నుంచి జీన్ పియాజే, కోల్బెర్గ్ లెర్నింగ్ డిజేబిలిటీస్ నుండి క్వెషన్స్ వచ్చేసాయండి. సో, మీరందరూ ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చూసుకోండండి. కంపల్సరీ ఈ టాపిక్స్ నుండి అయితే కంపల్సరీ ఎవ్రీ టైమ్ వస్తున్నాయండి బిట్స్ అనేవి. సో, మీరు మళ్ళీ ఒకసారి ఇవి చూసుకోండి. అన్ని సిద్ధాంతాలు అందరివి చూసుకోండి. అండ్ తెలుగు నుండి అయితే మనకి పృథ్వీ వికృతి అడిగారంట. అలాగే వర్షం నానార్థము, విశ్వదాభిరామ వినురమ చెంత పద్యము, కాస్‌కి అర్థము, కాస్ అనే పదానికి అర్థము, కూతురు పర్యాయ పదము, పద్యము ప్యాసేజ్ ఇచ్చారంట అండి. పద్యం అయితే కొంచెం కఠినంగా ఇచ్చారని అయితే చెప్పారంట. సో, శ్లేష అలంకారము గురించి ఇచ్చారంట. ఒకసారి చూసుకోండి. శ్లేష అలంకారం గురించి కూడా చూసుకోండి. అండ్ ప్రకృతి వికృతులు, నానార్థాలు, ఇవన్నీ చంద పద్యాలు, కంద పద్యాలు అన్నీ చూసుకోండి. అండ్ అర్థాలు చూసుకోండి. అండ్ చాలామంది అయితే చెప్తున్నారు కొంచెం ఈజీగానే ఉంది అని చెప్తున్నారు. కాకపోతే కొంతమంది చాలా టఫ్ ఉందంటున్నారు. సో, మీడియంగా కూడా ఉంది అంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌లో నుండి అయితే కొంచెం ఈజీగానే వచ్చాయని అయితే చెప్తున్నారు. అండ్ ఇంగ్లీష్ నుండి వచ్చేసి కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ప్యాసేజ్ ఇచ్చారంట అండి. అండ్ ఈ టాపిక్స్ నుండి అయితే మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఈరోజు మార్నింగ్ సెషన్‌లో రాసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఏమేమి క్వెషన్స్ వచ్చాయో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.